నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. ఆదివారం కాళేశ్వరం ప్రాజెక్టు కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శనకు వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను పోలీసులు అడ్డుకున్నారు. కాగా ఈ సంఘటనను నిరసిస్తూ ఎయిటింగ్లైన్ కాలనీ అంబేద్కర్ చౌరస్తా వద్ద టీబీజీకే శ్రేణులు నిరసన కార్యక్రమం నిర్వహించాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేటీఆర్ ను అడ్డుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ దమనకాండకు నిదర్శనమని విమర్శించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో చేపట్టే పర్యటనలను అడ్డుకోవడం తగదన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో టీబీజీకేస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామ్మూర్తి, ఆర్జేటీ ఉపాధ్యక్షులు ఐలి శ్రీనివాస్, కేంద్ర నాయకులు శ్రీనివాస్ రెడ్డి, చంద్రయ్య, మామిడి తిరుపతి, శశాంక్, నరేష్, సుమన్, తిరుపతి, చౌడ శ్రీను, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ కన్నెపల్లి పంప్ హౌస్ పర్యటనకు వెళ్తున్నటువంటి గౌరవ పెద్దలు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని పోలీసులు అనుమతించి ఇవాళ అడ్డుకోవడం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. ఆయనను అడ్డుకోవడం ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే అని ఇవాళ స్పష్టంగా అర్థమవుతున్నది. ఇవాళ నీళ్లు ఇవ్వడానికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రాజెక్టులను ఎండబెట్టి తెలంగాణ ప్రజలకు తాగునీటికి సాగునీటికి గోసపెడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే కాలంలో తగిన గుణపాఠం ప్రజలు నేర్పుతారు. ఇప్పటికైనా ప్రజలు గమనించాలి వాళ్ళ మోసాన్ని, మా పనితీరును. ఇవాళ బీఆర్ఎస్ అంటే పని రాక్షసులు, వాళ్ళు దుర్మార్గమైనటువంటి మోసగాళ్ళు, 420 హామీలతో ఈ రాష్ట్ర ప్రజలను మోసగించిన దొంగలు. అందుకనే ఇవాళ వాళ్ళ మోసము, ఇవాళ కన్నెపల్లి వద్ద జరుగుతున్నటువంటి నీటి పనితీరును పరిశీలించడానికి వెళ్తున్న కేటీఆర్ గారిని అడ్డుకోవడం ద్వారా మరోమారు బట్టబయలైంది. వెంటనే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళు చేసే పనిలో నిజాయితీ ఉన్నదని కనుక అనుకుంటే తక్షణమే కేటీఆర్ గారితో పాటు ఇవాళ బీఆర్ఎస్ పార్టీని కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శనకు అనుమతించాలని సందర్భంగా టీబీజీకేస్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. సముద్రంలో వృధాగా కలుస్తున్న నీటిని పరిశీలించడానికి కన్నెపల్లి పంప్ వద్దకు మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రావడం జరుగుతుంది. మరి దానిలో భాగంగా వారు హైదరాబాద్ నుంచి వెళ్ళి బయలుదేరి వస్తుంటే రఘునాథపల్లి వద్ద పోలీసులు అడ్డుకోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఒక దిక్కు ప్రజాపాలన అంటున్నారు, కానీ దానికి విరుద్ధంగా ప్రజల్ని రక్షించే కంటే ప్రజల్ని భక్షించడమే లక్ష్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్నది. ఇలా పర్యటనను కూడా అడ్డుకోవడం అంటే ఈ దుర్మార్గమైన చర్యలను ప్రజలంతా ఖండించాల్సిన బాధ్యత ఉన్నది. ఇలా ఎందుకంటే ఒక దిక్కు ఎల్నినో ప్రభావంతో మరి నీటి కొరత ఏర్పడి ఇలా రైతులు కూడా దుక్కి దున్నలేని పరిస్థితులలో ఇలా నీటిని ఎత్తిపోసే ప్రక్రియను చేపట్టాలని, దాన్ని చేపట్టడానికి కావాల్సిన ఏ విధమైన చర్యలు ఉంటే బీఆర్ఎస్ పక్షాన సూచించడానికి వెళ్తున్న కేటీఆర్ అడ్డుకోవడం చాలా దుర్మార్గమైన చర్య. ప్రజాపాలన కాదు, ఇది ప్రజా కంటక పాలన. ఇటువంటి కంటక పాలన నా జీవితంలో నేను నా 60 సంవత్సరాల జీవితంలో నేను ఎన్నడూలే. ఇటువంటి ప్రజాకంటకుల్ని శిక్షించాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రజలపై ఉందని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నాను. కాగా అడ్డంకులను అధిగమించి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కన్నెపల్లి పంప్ హౌస్ చేరుకొని పరిశీలించిన కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. మీకు ఒక చిన్న ఐడియా చెప్తాను, నేను ఒక చిన్న మాట చెప్తా. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్ళ అని పెట్టినప్పుడు, తుమ్మిడిహెట్టి దగ్గర సోర్స్ పెట్టినప్పుడు మొత్తం స్టోరేజ్ నిల్వ సామర్థ్యం ఎంత అయ్యా ప్రాజెక్టు అంటే 16 టీఎంసీలు మాత్రమే. దాన్ని 142 టీఎంసీలకు పెంచింది కేసీఆర్ ప్రభుత్వం. మల్లన్న సాగర్ భారతదేశంలోనే అతి పెద్ద ఆర్టిఫిషియల్ మ్యాన్ మేడ్ రిజర్వాయర్, 50 టీఎంసీ కెపాసిటీతో కట్టిన రిజర్వాయర్ మల్లన్న సాగర్. ఇట్లాంటి ఎన్నో అద్భుతాల సమాహారమే కాళేశ్వరం. అందులో ఒక్క బ్యారేజ్లో 370 పైచిలకు పిల్లర్లుండే 3 బ్యారేజీలు కలిపితే ఒక్క బ్యారేజ్లో 2 పిల్లర్ల కాడ కొంత కుంగుబాటు వచ్చింది. సరే, అందులో కూడా లంగతనం ఉందనేది మా అందరి అనుమానం. అందులో కూడా ఎలక్షన్ల ముంగట్నే జరిగింది, ఏమో జరిగింది, కొంతమంది దుర్మార్గులు ఏదో చేసిండ్రు ఎలక్షన్లు గెలిచేందుకు, కేసీఆర్ ను బద్నాం చేసేందుకని ఒక అనుమానం కూడా మాకున్నది. వాస్తవం ఏంది అంటే ఎక్కడైతే 2 పిల్లర్లు కుంగినాయో ఆ 2 పిల్లర్లు లేదా మొత్తం బ్లాక్ దాన్ని మొత్తం తీసేసి మళ్ళా కట్టినా
అయ్యే ఖర్చు 400 కోట్లు, కేవలం 400 కోట్లు మాత్రమే. ఆ బ్లాక్ మొత్తం కట్టినా, అందులో రూపాయి కూడా మళ్ళీ ప్రజల మీద పడేది లేదు. ఎల్ఎన్టీ అనే సంస్థ ముంగటికొచ్చింది, చెప్పింది ఆ 400 కోట్లు మేము కట్టిన మా ప్రాజెక్టులంచి డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లోనే ఉన్నది, మొత్తం పైసలు మేము పెడతాం, మేము కడతాం, మాకు అవకాశం ఇవ్వండి అంటే ఇప్పటికి 30 నెలలు అయిపోయాయి, 31 నెలలు అయిపోయింది. 31 నెలలు అయిపోయినా కనీసం ఒక అడుగు ముంగట పడలే. ఇవాళకి కూడా ఒకటే పట్టుకున్నాడు, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అని చెప్పి పనికి మాలిన మాటలు, పసలేని విమర్శలు తప్ప ఇంకొకటేమి కాదు. ఇక్కడ ఒక మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.